వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త వార్త అయితే వైరల్గా మారుతూ ఉంది. మగధీర సినిమాతో రాజమౌళి ఫేమస్ అయ్యాడు, కానీ రామ్ చరణ్ అదేనండి చెర్రీ ఫేమస్ అవ్వలేదంటూ కూడా ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఈ టైంలో ఆ వార్త వైరల్ అవ్వడానికి కారణం ఏమిటి? ఆ అంశం తెరపైకి రావడానికి లేదా ఎవరైనా కావాలని ఆ అంశం తెరపైకి తీసుకొచ్చారా? ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ప్రస్తుతం టాలీవుడ్లో ఒక కొత్త వార్త వైరల్ అవుతుంది. సృష్టించారా లేకపోతే ఎవరైనా సృజించారా అర్థం కావట్లేదు. మగధీర సినిమా ద్వారా ఫేమస్ అయింది కేవలం రాజమౌళి మాత్రమే, కానీ రామ్ చరణ్ కాదు అన్న మాటలు వినిపిస్తున్నాయి. అలాగే దాన్ని కండెమ్ చేస్తూ కూడా వేరే మాటలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఒకవేళ రామ్ చరణ్ గారికి ఆ సినిమా కాకపోతే వేరొక సినిమా తీసుకొని ఆ సినిమా బాగుందని చెప్తారు. కానీ ఈ వింత వార్తలు పుట్టిస్తున్నారా లేకపోతే పుడుతున్నాయండి? విశ్వక్సేన్ ఫాంకీ అనే ఒక చిత్రం విడుదల కాబోతుంది. దాని సందర్భంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తాను చేసిన వాక్యాల్లో సారాంశం మీరు అడిగింది. విషయం ఏంటంటే తను ఏమంటాడంటే, ఒక డైరెక్టర్ వల్ల హీరోకి పేరు వస్తుందా, హీరో వల్ల డైరెక్టర్ పేరు వస్తుందా, డైరెక్టర్ వల్ల వచ్చింది అంటే నేను విశ్వసించను అన్నట్టు ఏదో వాదన తీసుకొచ్చాడు ముందరికి. సరే, ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని మనం ఏం కాదనలేము. ఒక్కొక్కసారి కొన్ని నిజాలను ఒప్పుకోవడానికి ఇబ్బంది ఉన్నా కూడా తప్పదు, నిజాలు చెప్పాల్సి ఉంటుంది. మనం గతంలో కూడా చెప్పాను, అడవిరావుడి చిత్రంతో ఎన్టీ రామారావు గారికి ఒక మాస్ క్రియేటివ్ ఇమేజ్ ఎంతో లెవెల్కి వెళ్ళిపోయింది. తెలుగు సినిమా కలెక్షన్ల పరంపరం కూడా మారిపోయింది ఆ రోజుల్లోనే. అయినంత మాత్రం అంతకుముందు సినిమాలు లేవు, హీరోలు లేరు, డైరెక్టర్ కాలేదు, ఎన్టీ రామారావు గారికి సినిమాలకి బ్రేకులు లేవా? అది కాదు కదా. అట్లా కొన్ని సినిమాలు ఉంటాయి. చిరంజీవి గారికి ఖైదీ చిత్రం, మరి కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో. మరి కోదండరామిరెడ్డి గారు చిరంజీవికి లైఫ్ ఇచ్చిందని చెప్పాలా? మరి చిరంజీవి గారు లేకపోతే కోదండరామిరెడ్డి చిత్రం ఎలా చేస్తారు, ఆయనకి ఇమేజ్ లేకపోతే అని కూడా వింత వాదన తీసుకొస్తారు. అలాగే మగధీర విషయంలో రాజమౌళికి పేరు వచ్చింది కానీ రామ్ చరణ్కి రాలేదు అని ఒక వాదన చెప్తారు. ఏదన్నా కూడా కొన్ని సందర్భంలో రెండు చక్రాలు సమానంగా వెళ్తుంటప్పుడే బండికి ముందుకు వెళ్తున్నట్టుగా ఉంటుంది సాధారణంగా. కొన్ని సందర్భంలో గతంలో అయితే ఏ చిత్రం అయినా సరే హీరో క్రెడిటబిలిటీగా ఉండేది. ఈరోజు కూడా అలాగే సినిమా ఫ్లాప్ అయిందంటే హీరో క్రెడిబిలిటీ ఆర్ పెర్ఫార్మెన్స్ అదంతా కూడా హీరో ఖాతాలోకి వేస్తాం, మన అందరికీ తెలిసిన విషయం. గతంలో చిరంజీవి గారి సినిమా ఆచార్య కానీ బోలాశంకర్ గారు పోయినప్పుడు చిరంజీవి గారిని అన్నారు. ఇప్పుడు ఈరోజు మనశంకర వరప్రసాద్ ఇట్టవగానే ఆయన ఎక్కడో ఆకాశంలో పెట్టేశాం. దాంతోపాటు డైరెక్టర్ని కూడా అనిల్ రావుపూడి గారిని కూడా సమానంగానే క్రేజ్ తీసుకొచ్చాం. ఈయన వల్ల సినిమా హిట్ అయింది, ఆయన వల్ల ఈ సినిమా హిట్ అయింది. అంటే కాంబినేషన్. నాగార్జున గారు శివతో హిట్ అయ్యాడు, వర్మ ఇచ్చిన హిట్ అవుతుందా, నాగార్జున హిట్ తీసుకున్నట్టు అవుతుందా, అన్నీ కూడా మనం చర్చించాల్సిన అంశాలు ఉంటాయి. ఏదైనా సరే కొన్ని సందర్భంలో మరి నాగార్జున గారు అవకాశం ఇస్తేనే రామ్ గోపాల్ డైరెక్టర్ అయ్యాడు. రామ్ గోపాల్ డైరెక్షన్లో బాగా వాల్యుయబుల్, ఆయన కొత్త కోణంలో ఆలోచించబట్టే ఆ సినిమా ఆఫ్టర్ శివ బిఫోర్ శివ అని చిత్రంలా సినీ పరిశ్రమను డిసైడ్ చేసేలాంటి చిత్రం వచ్చింది. మరి ఇద్దరికి లైఫ్ వచ్చినట్టే దాని రకంగా నడితే తెలుగు సినిమా పరిశ్రమకి లైఫ్ వచ్చింది, టెక్నికల్ వాల్యూస్ ఏంటో తెలిసింది. హాలీవుడ్లో మాత్రం చూసేటువంటి ఆ కెమెరా అండ్ లైటింగ్స్ రెండు డివిజన్ అని చెప్పేసి చాలాసార్లు ఆ తర్వాతనే కదా లైటింగ్ ప్యాకేజ్ బాగుంటుంది, కాన్సెప్ట్ బాగుంటుంది, సౌండ్ సిస్టమ్ బాగుంటుంది, కెమెరా యాంగిల్ బాగుంటాయి. ఇట్లా ప్రతి ఒక్క టెక్నికల్ వాల్యూస్ కూడా వాల్యూ వచ్చింది. అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క తన తరహాను చూపిస్తుంటారు. ఒక్కొక్కసారి హీరోకే పేరు రావచ్చు, అట్లా అనుకుంటే డైరెక్టర్కి రావచ్చు, ఇద్దరికి రావచ్చు. దానివల్ల ఎవరు ఎక్కువ ఎవరు గొప్ప అనేది కాదు. తనేదో తన సినిమా ప్రమోషన్ కోసం అనవసరమైనటువంటి టాపిక్ టచ్ చేశాడు అనిపించింది నాకైతే. ప్రమోషన్లో భాగంగా ఏదో కాంట్రవర్షన్ మాట్లాడాలనుకున్నాడేమో, తరుణ్ భాస్కర్ గురించి ఇంకేదో మాట్లాడుకుంటూ వచ్చాడు. సరే, ఆయన వ్యక్తిగత అభిప్రాయం, ఆయన ఎవరు కాదనడు. మరి ఆ హీరో అక్కడ యాంకర్ అడిగారో ఎవరు అడిగారో కానీ చెప్పిన సందర్భం ఎలా ఉన్నా ఆయన అంటే విశ్వక్సేన్ వాక్యాలను పక్కకు పెట్టేసి మనం చర్చించుకుంటే ఏంటి అంటే, సినిమా హిట్ అయినప్పుడు ఆ హిట్కు కొంచెం కారణాలు కొంచెమే కాదు, ఆ క్రెడిట్ అంతా కూడా హీరోకి ఎంత ఈక్వల్గా వెళ్తుందో డైరెక్టర్ కూడా వెళ్తుంది. ఎందుకంటే అతను డిసైడ్ చేస్తాడు సినిమా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏది ఉండాలి, ఏమి ఉండకూడదు, ఆ కాన్సెప్ట్ ఎట్లా రన్ అవ్వాలి.
కథనం అంటాం. అందుకనే కథ, స్క్రీన్ ప్లే, ఆ స్క్రీన్ మీద ఎలా ప్లే అవ్వాలి, హీరో వచ్చి వీళ్ళ హీరోయిన్ ఎక్కడో కాపాడుతాడంటే ఎలా వచ్చి కాపాడుతాడు, ఆ కాపాడే 5 నిమిషాలు 10 నిమిషాల సీన్ని ఆసక్తికరంగా ఎలా క్రియేట్ చేయగలుగుతాడు అనేది డైరెక్టర్ గొప్పతనం. దాంట్లో పెర్ఫార్మెన్స్ చేసేవాడు ఆర్టిస్టు. ఇంకా చెప్పాలంటే అట్లాంటి ఫైటింగ్ల విషయాల్లో చేసేటప్పుడు డూప్ ఆర్టిస్టులు చేస్తున్నారు కూడా ఒక వాదన ఉంది కదా. సరే, అది వేరే విషయం అనుకోండి. మొత్తం మీద హీరో ఒక సినిమా హిట్ అవుతే హీరో ఎంత ఎఫర్ట్ ఉందో డైరెక్టర్ కూడా అంత ఎఫర్ట్ ఉందని చెప్పాలి. ఇద్దరూ సమానం చెప్పాలి. ఇప్పుడు ఆయన ఉదహరించినటువంటి ఆ డైరెక్టర్లు అందరూ కూడా, అంటే రాంగోపాల్ వర్మ గారు అయితేనేమి, ఆ తర్వాత వచ్చినటువంటి ఈ తరుణ్ భాస్కర్ విషయాల్లో చూసుకున్నా, లేదు ఇంకెవరి విషయం తీసుకున్నా కూడా, ఎస్ఎస్ రాజమౌళి గారి విషయం తీసుకున్నా, వాళ్ళు మంచి టెక్నీషియన్స్. వాళ్ళు తీసిన సినిమాల వల్ల హీరోలకు పేరు వచ్చింది. వాళ్ళు మంచి ఆర్టిస్టులు అయ్యారు. వాళ్ళు మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ అయ్యారు. వాళ్ళ ఆర్టిస్టులు కాకుండా పోలే, మంచి ప్లేస్మెంట్ ఇచ్చారు. యాక్షన్ సీక్వెన్స్ చేసేటువంటి వాళ్ళ టాలెంట్ని ప్రదర్శించుకునే అవకాశం ఇచ్చారు. కాబట్టే నిజంగా కూడా మరి రామ్ చరణ్ గారి మొదటి చిత్రంలో ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్ కానీ, ఆ కథ, ఆ లుక్ వేరుగా ఉంటుంది. మరి మగధీరలో లుక్ వేరుగా ఉంటుంది. కథ ఒక లవర్ బాయ్లుగా చూపించారు. కథనం బాగుంది కాబట్టి ఆయనకు సూపర్ డూపర్ హిట్ అయింది. ఈరోజు చెప్పుకునే స్థాయికి ఉంది. రాజమౌళి గారికి ఆ తర్వాత చిత్రాలు కూడా అదే స్థాయిలో తీశాడు. కాబట్టి ఇద్దరు డైరెక్టరు, హీరోలు ఇద్దరు కూడా 2 కళ్ళతో సమానం. ఏ కన్ను లేకున్నా, ఏం లేకున్నా, ఎవరికి పేరు లేకున్నా అది జరగని పని. ఇద్దరు ఈక్వల్గానే చూడాలని నా అభిప్రాయం. అయితే రీసెంట్ డేస్లో మూవీ ప్రమోషన్ విషయాల్లో వేరే అంశాలు తీసుకొని రావటం ఎంతవరకు కరెక్ట్? అలాంటి అంశాలు వచ్చిన తర్వాత వైరల్గా అయిపోయి అది ఎవరి చేతిలోని కూడా అక్కడతో క్లోజ్ అయిపోతుంది అనే అవకాశమే లేకుండా పోతున్న రోజులు చూస్తున్నాం. అంటే మన మూవీ ప్రమోషన్కి సంబంధించి వేరే విషయాలు తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో చీప్ టెక్నిక్స్ చూస్తున్నా కూడా కొంత బూతు పాటలు మాట్లాడారు. అసందర్భమైన విషయాల్ని స్టేజ్ మీద మాట్లాడడం, రాజకీయ సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయడాలు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సినిమా అటెన్షన్ మార్చుకోవాలి, సినిమా అటెన్షన్ వైరల్ అవ్వాలి, సోషల్ మీడియాలో మన కంటెంట్ బాగా ప్రమోట్ అవ్వాలనుకొని చీప్ టెక్నిక్స్ మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఒక్కసారి నెగటివ్ పబ్లిసిటీ సినిమాకు మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సరే, వాళ్ళ చేతులు కాళ్ళంగా ఆకులు పట్టుకున్నట్టుగా చేస్తారేమో కానీ, బట్ అదైతే మంచి సాంప్రదాయం కాదని నా ఉద్దేశం. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.